తెలుగుదేశం పార్టీ తన ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించింది. మొత్తం 5 స్థానాలు ఖాళీ అవుతుంటే ఇప్పటికే జనసేన పార్టీ నుంచి నాగబాబుకు ఒక స్థానం కేటాయించారు. ఇప్పుడు లేటెస్ట్‌గా బీజేపీ కూడా ఒక స్థానాన్ని డిమాండ్ చేయడంతో తెలుగుదేశం పార్టీ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీకి కూడా ఒక స్థానాన్ని కేటాయించింది. తెలుగుదేశం పార్టీకి 3 ఎమ్మెల్సీ స్థానాలు దక్కుతున్నాయి. ఇందుకు సంబంధించిన ముగ్గురిని అభ్యర్థుల్ని కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అయితే అనేక మంది సీనియర్లు తప్పనిసరిగా ఎమ్మెల్సీ వస్తుంది అనుకున్న వాళ్ళందరికీ హ్యాండ్ ఇచ్చి ఊహించని విధంగా పేర్లను ఎంపిక చేశారు. ఇది పక్కాగా నారా లోకేష్ బ్రాండ్. ఆయన సొంత టీమును రెడీ చేసుకోవడంలో భాగంగానే ఈ ఎంపికలు జరిగాయన్న అసంతృప్తిని కూడా అప్పుడే సీనియర్లు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. తర్వాత బీటీ నాయుడు, మరొకసారి బీటీ నాయుడుకు కూడా అవకాశం ఇచ్చారు. బీదా రవిచంద్ర, తొలి నుంచి పార్టీలో ఉన్న బీదా రవిచంద్రకి, ఈ ముగ్గురికి గ్రీష్మ, బీదా రవిచంద్ర, బీటీ నాయుడు, వీళ్ళ ముగ్గురికి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అయితే అప్పుడే అసంతృప్తి జ్వాలలు కూడా బయలుదేరాయి. మరీ ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం అక్కడ తప్పనిసరిగా చాలా బలమైన అభ్యర్థిగా ఉండి తెలుగుదేశం పార్టీ తరఫున ఇండిపెండెంట్గా గెలిచే కెపాసిటీ కూడా ఉన్న వర్మ పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్తే ఆ సీటును త్యాగం చేశారు. పవన్ కళ్యాణ్ కోసం పక్కాగా పనిచేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారంలో వర్మను ఒక ఉన్నత స్థాయిలో చూస్తాం, అందుకు నేను సహకరిస్తానని కూడా చెప్పారు. దాంతో ఆయనకు తప్పనిసరిగా ఎమ్మెల్సీ వస్తుందని అనుకున్నారు. కానీ ఎమ్మెల్సీ మాత్రం ఈసారి ప్రకటించలేదు. దీనిపైన వర్మ తన అనుచరుల దగ్గర ఇప్పటికే అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ప్రముఖ టీవీ ఛానళ్లలో వార్తా కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. తాను పార్టీ కోసం నమ్మి పార్టీ కోసం త్యాగాలు చేస్తే తగిన శాస్తి నాకు ఇప్పుడు జరిగింది అంటూ ఆయన తీవ్ర అసహనం కార్యకర్తల దగ్గర అనుచరుల దగ్గర వ్యక్తం చేశారని టీవీ ఛానళ్లు కూడా రిపోర్ట్ చేస్తున్నాయి. ప్రముఖ టీవీ ఛానళ్లు కూడా రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి దీనిపైన ఇంతకు మించి తాను మాట్లాడను అని ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. దాంతోపాటు యనమల రామకృష్ణుడు ఒకప్పుడు ఎన్టీఆర్ను గద్దెదించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడంలో కీలక పాత్ర పోషించిన యనమల గారు అప్పటి స్పీకర్గా ఉండి కనీసం ఎన్టీఆర్కు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా మొత్తం బుల్డ్రోజ్ చేసి ఆ రోజు వ్యవస్థను నడిపించేసి చంద్రబాబు నాయుడుకి సహకరించిన యనమల రామకృష్ణుడికి కూడా ఈసారి అవకాశం ఇవ్వలేదు. దాంతోపాటు వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలోనికి అప్పట్లో తీసుకున్నప్పుడే ఎమ్మెల్సీ ఇస్తారు అని చెప్తే ఆయన పాపం 2019 ఎన్నికల్లో క్యాంపెయిన్ చేశారు, మొన్నటి ఎన్నికల్లో కూడా సహకరించారు. కానీ వంగవీటి రాధాకు మాత్రం ఎమ్మెల్సీ ఇవ్వలేదు. దాంతోపాటు బుద్ధా వెంకన్న డైరెక్ట్ నాకు ఎందుకు ఇవ్వరు, నాకేం తక్కువ, నేను ఎంతో చేసే తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వైసీపీ వాళ్ళు వచ్చినప్పుడు నేను ఒక్కనే వెళ్ళి ధైర్యంగా నిలబడ్డాను, చాలామంది రాని సమయంలో కూడా నేను పార్టీ కోసం కష్టపడ్డాను, నిలబడ్డాను, నాకు ఇవ్వాల్సిందే అన్నట్టుగా ఆయన డిమాండ్ చేసే పరిస్థితికి వెళ్ళారు బుద్ధా వెంకన్న. కానీ బుద్ధా వెంకన్న కూడా హ్యాండ్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా ఇలాగే టికెట్ త్యాగం చేయాల్సి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పటికప్పుడు వచ్చిన నేతల కోసం దేవినేని ఉమాని పక్కన పెట్టేశారు. ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారనుకున్నారు, ఇప్పుడు ఆయన కూడా ఇక్కడ ఇవ్వలేదు. అశోక్ బాబు మరోసారి ఆశించారు, కానీ ఆయనకు కూడా ఇవ్వలేదు. మాజీ మంత్రి జవహర్ గ్యారెంటీ అనుకున్నారు, అతనికి కూడా ఇవ్వలేదు. టీటీ జనార్దన్ కూడా టికెట్ ఆశించారు, ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించారు, కానీ ఆయనకి ఇవ్వలేదు. అనంతపురం జిల్లా నుంచి ప్రభాకర్ చౌదరి, ఈయన కూడా టికెట్ త్యాగం చేశారు. అప్పటికప్పుడు వచ్చిన దగ్గుబాటి ప్రసాద్ కోసం ప్రభాకర్ చౌదరికి అప్పట్లో చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చారు, టికెట్ ఇవ్వలేదు. ఆయన కర్నూలు జిల్లాలో కూడా మళ్ళీ పార్టీ కోసం పనిచేశారు, కర్నూలు జిల్లాకు వెళ్ళి మరి ఇన్ఛార్జిగా. అలాంటిది అనంతపురం నగరానికి చెందిన ప్రభాకర్ చౌదరికి కూడా సీనియర్ నాయకుడు అయినప్పటికీ కూడా, మంచి పట్టున్నప్పటికీ కూడా ప్రజలు ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఇవ్వలేదు. సో మొత్తం అందరినీ పక్కన పడేశారు, సీనియర్లకు ఎవరికి ఇవ్వలేదు. మరీ ముఖ్యంగా వర్మ, బుద్ధా వెంకన్న, దేవినేని ఉమా ఇలాంటి వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు ఖాతరు చేయకుండా గ్రీష్మకు ఎమ్మెల్సీ ఇచ్చారు, బీదా రవిచంద్రకు ఇచ్చారు, బీటీ నాయుడుకి మరోసారి అవకాశం ఇచ్చారు. ఇదంతా నారా లోకేష్ ఎంపికే కానీ ఇది తెలుగుదేశం పార్టీ నాయకుల చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిన ఎంపికలు కాదు. ఇదంతా ఒక విధంగా సీనియర్లకి ఇక ఎగ్జిట్ బయటికి పంపించడానికి జరుగుతున్న ప్రయత్నం. నారా లోకేష్కు కొత్త టీమును ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని సీనియర్లు అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్మ అయితే బహిరంగంగానే తన అనుచరుల దగ్గర నాకు తగిన శాస్తి జరిగిందని అనుచరుల దగ్గర అంటున్నారని ప్రముఖ టీవీ ఛానల్లో కూడా కథనాలు వస్తున్నాయి. సో మొత్తం మీద అయితే చాలామంది సీనియర్లందరికీ కూడా చెక్ పెట్టేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలంగా నిలబడిన నాయకుల్ని కూడా లెక్క చేయలేదు. సో ఈ ఎంపిక పైన అయితే తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇంకా 9 నెలలే కాబట్టి వీళ్ళు మాట్లాడకపోవచ్చు, కానీ లోనైతే వీళ్ళంతా రగిలిపోయే అవకాశం ఉంది. పార్టీ కోసం కష్టపడే అంశంలో కూడా కాస్త ఇక ఆలోచన చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. వంగవీటి రాధాకి కూడా ఆయన తొలి నుంచి వచ్చారు, కానీ ఆయనకు కూడా అవకాశం ఇవ్వలేదు.